హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఇందాకే కిల్ మూవీ చూశాను, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై నిఖిల్ నాగేష్ భట్ అండ్ ఇది హిందీ లాంగ్వేజ్ మూవీ. ఒక్క మాటలో చెప్పాలంటే అదిరింది సినిమా. అసలు యాక్షన్ కొరియోగ్రఫీ, ఆ వైలెన్స్ కానీ స్టార్ట్ నుండి ఎండ్ దాకా ఎక్కడ బోర్ కొట్టలేదు. నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు, ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టార్ట్ అవ్వడమే హీరోయిన్ ఇంట్రడక్షన్తో జస్ట్ ఒక 10 minutes తీసుకున్నారంతే. తర్వాత ఇక కంప్లీట్ యాక్షన్ మోడ్. అసలు మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఇద్దరు ఎన్ఎస్జీ కమాండర్స్ ఒక ట్రైన్లో వెళ్తారు అండ్ అదే ట్రైన్లో రాబరీ చేయడానికి దొంగలు వస్తారు. తర్వాత ఏం జరిగిందన్నది మెయిన్ స్టోరీ. ఇది స్పాయిలర్ ఏం కాదు, ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఈ మూవీ నేను ఎందుకు అంత ఎక్సైట్ అయ్యానంటే, హాలీవుడ్లో మనకి జాన్ విక్ మూవీ అనే ఫ్రాంచైజ్ ఉంది, అది అందరికీ తెలిసిందే. ఆ మూవీ డైరెక్టర్ చార్ల్స్ స్టెల్స్కి ఈ మూవీ చూసి దీన్ని హాలీవుడ్లో రీమేక్ చేయడానికి రైట్స్ తీసుకున్నారంట. అసలు అంతేముంది ఈ మూవీలో అనుకొని జస్ట్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను. సినిమా మాత్రం చాలా బాగుంది. అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే పిచ్చెక్కించాయి. ఆ చిన్న ట్రైన్లో ఆ ఫైట్ సీన్స్ని బాగా డిజైన్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద మూవీ మీకు ట్రైన్లోనే అవుతుంది. అండ్ మెయిన్గా విలన్గా చేసిన రాఘవ్ జుయల్ అయితే అసలు ఆ క్యారెక్టర్లో మునిగిపోయాడు. మధ్యలో ఆయన కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. అసలు ఇంటర్వెల్ సీన్కి అయితే బ్లడ్ బాయిల్ అయిపోయింది. అంటే అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఒక్కసారి ఇంటర్వెల్ అయ్యాక ఇంకా లాస్ట్ దాకా కంప్లీట్ యాక్షన్ అంటే ఆ వైలెన్స్ కూడా చాలా ఉంది. లైక్ లైట్ హార్టెడ్ ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆలోచించండి ఈ మూవీ చూడడానికి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో ఎక్కువ వైలెన్స్ ఉంది. అసలు ఇంటర్వెల్ తర్వాత సినిమా ఉంది మ్యాడ్ అంతే. క్లైమాక్స్ అయితే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ హైలైట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ పాయింట్ ఎమోషన్స్. ఎందుకు ఎమోషన్స్ అంటే, కొన్ని మూవీస్లో అసలు అక్కడ వాడు ఎందుకు కొడుతున్నాడో తెలియదు, మనకు అసలు ఏదో బోరింగ్గా వెళ్తుంది, మనం ఆ ఫైట్కి కనెక్ట్ అవ్వం. కానీ ఈ మూవీలో మాత్రం అక్కడ హీరో ఫైట్ చేస్తుంటే పద ఇంకా ఫైట్ చేయి అని మనకు కూడా ఇంకా అనిపిస్తుంది. చెప్పాలంటే సీట్లు ఎవరు కూర్చోరు, కంప్లీట్గా కనెక్ట్ అవుతాం. అసలు సెకండ్ హాఫ్లో అయితే ఆ సీన్స్కి నేను వెళ్ళిన థియేటర్లో ఫుల్ అరుపులు, క్లాప్స్ మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. ఎమోషన్స్ పరంగా బాగా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ది సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ అండ్ డైరెక్షన్. ఎందుకంటే అంత చిన్న ట్రైన్ స్పేస్లో బాగా తీశారు. ప్రతి ఒక్క యాక్షన్ సీన్ బాగుంది, వాళ్ళ హార్డ్ వర్క్ అనేది కనిపిస్తుంది. థర్డ్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. ఆ మ్యూజిక్ లైక్ ఆ టెన్షన్ ఫీల్ అనేది మనకు కూడా అనిపిస్తుంది త్రూ అవుట్ ద మూవీ. డ్రాబ్యాక్స్ అంటే నాకు పెద్దగా ఏం అనిపించలేదు, ఎందుకంటే అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు నాకు. మేబీ యాక్షన్ మూవీస్ నచ్చని వాళ్ళకి స్లో అనిపించచ్చు, బట్ ఒక్కసారి ఎమోషన్ కనెక్ట్ అవుతే మాత్రం మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో లక్ష్య బాగా చేశాడు, హీరోయిన్ తాన్య కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. మెయిన్ హైలైట్ విలన్గా చేసిన రాఘవ్ జుయల్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు సినిమా చూస్తున్నంతసేపు చాలా కోపం వచ్చింది అతని మీద, అంత బాగా యాక్ట్ చేశాడు అనమాట. అండ్ మిగతా క్రూ అంతా బాగా చేశారు. ఒక 2 గంటలు మీకు బోర్ కొట్టకుండా ఒక కంప్లీట్ యాక్షన్ ఫిలిం విత్ వైలెన్స్ చూడాలనుకుంటే కిల్ మూవీని అస్సలు థియేటర్లో మిస్ అవ్వకండి. దిస్ ఈజ్ ఇండియాస్ వైలెంట్ ఫిలిం ఎవరు అనొచ్చు, ఎందుకంటే మన ఇండియన్ ఫిలింలో ఈ జానర్ని ఇప్పటిదాకా ఎవరు టచ్ చేయలేదు అండ్ మన ఇండియన్ సినిమాలో రాలేదు. సో ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.